హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన రెసిపీ మీల్ మేకర్ కర్రీ అండి. ఈ కర్రీ చికెన్ మటన్ కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, హాట్ వాటర్ 1/2 లీటర్, కారం 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, టమాటాలు 2. ఇప్పుడు మనం హాట్ వాటర్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో సోయా చంక్స్ వేసుకోవాలండి. ఈ సోయా చంక్స్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ని స్క్వీజ్ చేసుకొని మిల్ మేకర్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలండి. ఈ మిల్ మేకర్ని మ్యారినేట్ చేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం మిల్ మేకర్ అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మీల్ మేకర్ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మిల్ మేకర్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.